ఆదికాండము 26:13 అందరం కలిసి చదువుదాం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తమై ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇలాగే సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉండగా అయ్యా, నేను మాట్లాడితే నిజంగా ఏ కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో ప్రభా, అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం దయచేసి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమేన్, హల్లెలూయా. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన జీవితంలో కూడా మనం అభివృద్ధి పొందాలంటే ఎట్లా రావాలా? క్రమక్రమముగా అభివృద్ధి మనం పొందాలి. ఉదాహరణకి ఒక రోజంట భిక్షగానికి ఒక రోజున ఒక ఆయన, అరే నువ్వేం చేస్తావు చెప్పు అంటే, నాకు ఏదో ఒక సహాయం చేయ, నాకు తిన్నికి అంటే, సరేలేరా ఎట్లా అడుక్కుంటున్నావు కదా, ఇది ఏదైనా పని చేసుకొని చెప్పి 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టినాడంట. ఏం పెట్టినాడంట? 1 లక్ష రూపాయలు చేతిలో పెట్టినాడంట. ఎవరికి? అడుక్కుండేవానికి. అప్పుడు అడిగినాడంట, ఎవరే నీకు 1 లక్ష రూపాయలు వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తావురా నువ్వు అంటే, అమెరికాకు పోయి అడుక్కుంటా అన్నాడంట. ఏం చేస్తాడంట? మొత్తానికి అయితే మన బుద్ధి ఏం బుద్ధి? అడుక్కుండే బుద్ధి. ఏదైనా వ్యాపారం చేస్తున్నా, కిరాణా కొట్టు పెట్టుకుందాము, ఇలాంటి ఏదైనా చేద్దాం అనుకోలే, ఎక్కడికి పోయి అడుక్కుంటాడంట? ఎందుకంటే డాలర్లు వచ్చాయని కదా. అది కాదు అభివృద్ధి. ఇప్పుడు ఉదాహరణకి మనకు కూడా సడన్ గా డబ్బు వచ్చింది అనుకో, దాన్ని ఎట్ట వాడాలో మనకు తెలుస్తుందా? ఉదాహరణకి మన కేరళలో ఎక్కడ లాటరీ తగిలితే ఎంతో 30 కోట్లు ఎంతో డబ్బు వచ్చిందంట. లాటరీ తగిలి వస్తే అది ఎట్ట ఖర్చు పెట్టాలో వానికి ఆటో తోలుకునేవాడు అనమాట. అది ఎట్ట ఖర్చు పెట్టాలో తెలియక, ఏం చేయాలి దిక్కు తెలియక, వచ్చిన పోలీసులు ఇంత, వాళ్ళు ఇంత, బంధువులు ఇంత, వాళ్ళు ఇంత, ఇదంతా పట్టుకోమన్నారంట. 6 నెలలకే మొత్తం సున్నా అయిపోయిందంట. అంటే రావడమేమో డబ్బు వచ్చింది కానీ అది నిలబడలే. ఏదైనా సరే మన జీవితంలో చూడండి, హఠాత్తుగా వచ్చింది నిలబడుతుందా? నిలబడదు. కష్టం చేసుకుంటేది, క్రమక్రమముగా పైకి వచ్చిన విధానము అది మనల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. రాత్రికే డెవలప్ అయినాం అనుకో, రుచి ఉండదు దాంట్లో. కష్టము చేయాలా, ప్రయాసపడాలా, ఒడిదుడుకులు రావాలా, అవమానాలు రావాలా, నిందలు రావాలా, అన్నీ వచ్చిన తర్వాత దేవుడు నిన్ను క్రమక్రమంగా అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహవానికి మిత్రులుగా చేయును. శత్రువులను సహాయం చేస్తారంట, మిత్రులుగా చేస్తాడు. ఎవరి ప్రవర్తన అయితే దేవునికి ప్రీతికరంగా ఉంటుందో, దేవుడిచ్చిన దానిని ఎవరైతే దేవుని మహింపరుస్తూ, దేవునికి మహిమ తెస్తూ ఎవరైతే ఈ లోకంలో బతుకుతారో, ఉదాహరణకి బాగా డబ్బు ఉండింది అనుకో, వానికి ఎవరు ఉంటారు? శత్రువులు ఉంటారు. ఒకవేళ మంచి మంచి ఇల్లులు ఉన్నాయనుకో, వానికి ఎవరు ఉంటారు? శత్రువులు, అసూయ పరువులు ఉంటారు. అబ్బా ఇల్లు కట్టుకున్నాడు రా, బంగారు ఉందిరా, అదిరా ఇద్దిరా అని
శత్రువులు ఉంటారు చాలా మంది. దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే. కొంతమందికి కొమ్ములు వచ్చాయి అన్నమాట. టక్కున ఇప్పుడు రాత్రి ఉదాహరణకి దేవుడు దీవించి నాకు ఆశీర్వదించి నాకు కొంతమందికి ఏమొస్తాయి, కొమ్ములు వచ్చాయి, మేమే అన్నట్టుగా ఉంటారు అనమాట. దానివల్ల దేవునికి మహిమ వస్తుందా? రాదు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందనుకో, ఉద్యోగం వస్తానే రూపురేఖలన్నీ మార్చేస్తారు. అది దేవునికి మహిమ వస్తుందా? రాదు. ప్రవర్తన అంతటి యందు నువ్వు దేవునికి ప్రీతికరునిగా ఉండాలంట. అప్పుడు దేవుడు నిన్ను అందరినీ నీకు మిత్రులుగా చేస్తాడు. నీకు శత్రువులు లేకుండా నీ జీవితంలో నీకు సహాయం చేస్తూ ఆదరిస్తూ క్రమక్రమముగా నేను హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మీరు ఎంత ప్రయాసపడుతున్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మీ విశ్వాసాన్ని బట్టి, మీ సమర్పణ బట్టి, మీ ప్రార్థన జీవితాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. మీ విశ్వాసాన్ని బట్టి, మీ యొక్క ప్రార్థనను బట్టి, మీ జీవితాన్ని బట్టి. అందరు చూడ ఒక మాట లూకా సువార్త 21:36 మనం గమనిస్తే అక్కడ కింద ఒక మాట ఉంటుంది. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మేలుకుగా ఉండుడని చెప్పాను. ఎల్లప్పుడు ఏం చేయాలంటమ్మా? ప్రార్థన చేయాలి. నువ్వు ఎదగాలంటే, క్రమక్రమంగా మంచి స్థితికి పోవాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేని ఇల్లు అది 3 రాళ్ళ ఇల్లు అన్నమాట. గలీజ్ ఇల్లు, ప్రార్థన లేని ఇల్లు పనికిరాని ఇల్లు అన్నమాట. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన ఆ ఇంటికి ఒక కాపుదలగా ఉంటది. ఆ ప్రార్థన ఆ ఇంటికి తోడుగా ఉంటది. ఆ ప్రార్థన ఆ ఇంటికి రక్షగా ఉంటది. ఈ రోజున మీరు ఆలోచన చేయాలా? దేవుడు మిమ్మల్ని క్రమక్రమంగా హెచ్చించాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో రావచ్చు. కానీ దేవుడు నేను క్రమక్రమంగా అభివృద్ధిలో నడిపిస్తాడు. ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు, ఒక వ్యాపారం పెట్టినప్పుడు పెట్టిన రోజే లాభాలు వస్తాయా? రావు. పెట్టిన రోజు నష్టం. పక్కనోళ్ళు అందరూ పబ్లిసిటీ చేస్తారు, పోవాకనన్న కాడికి మేము లేమా. కొంతమంది ఎత్తేస్తారు కూడా లాస్ట్కి దిక్కుది లేక, అభివృద్ధి కాక కదా. కానీ ఎవరైతే పాతుకుపోతారో, కష్టమైనా నష్టమైనా అవమానమైనా ఏదైనా సరే ఎవరైతే పాతుకొని పోతారో ఏమవుతారో వాళ్ళు క్రమక్రమంగా అభివృద్ధి వస్తారా కదా? అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా క్రమక్రమంగా అభివృద్ధిలోకి రావాలా. క్రమక్రమంగా దేవుని సహాయంతో పైకి ఎదగాలి. ఆత్మీయత జీవితంలో కూడా, శరీర సంబంధమైన జీవితం కూడా, రెండు ఆత్మ సంబంధమైన విషయం రెండు కూడా క్రమక్రమంగా పైకి రావాలి. దేవుని సహాయంతో పైకి రావాలి. దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. దేవుడు చెప్పిన దారిలో నడవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం మన ప్రవర్తన ఎలాగుంది, మన విశ్వాసం ఎలాగుంది? నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అభివృద్ధి చెందుతావు. నీ విశ్వాసాన్ని బట్టి అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు క్రమక్రమంగా నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేసినవన్నీ బలులు కానీ అర్పణలు కానీ అన్ని కూడా నీకు ఇన్ని ఉపయోగపడతావు. ఒక సమయంలో ఈ క్షణం కూడా దేవుడు చెప్తాను, నేను నిన్ను క్రమక్రమంగా అభివృద్ధికి నడిపిస్తా. స్టెప్ బై స్టెప్, అంచెలంచెలుగా నిన్ను దీవిస్తా, ఉన్నతంగా నిన్ను దీవిస్తా, ఘనముగా నిన్ను దీవిస్తా, ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో క్రీస్తు లేకుండా మీరు అభివృద్ధి చెందుతారా? చెందలేరు. క్రీస్తు లేకుండా నో సక్సెస్, ఓన్లీ ఫెయిల్యూర్ వితౌట్ జీసస్ కదా. అందుకే ఒకప్పుడు టీషర్ట్ల మీద, వాట్సాప్లలో, స్టేటస్లలో చాలా మంది ఏం పెట్టేవారంటే జీసస్ నెవర్ ఫెయిల్స్ అని పెడతారు. ఏం పెడతారు? జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసయ్య ఎప్పటికీ ఫెయిల్ కానివ్వడు. యేసయ్య మనతో ఉంటే అన్ని విజయాలే. హల్లెలూయా. కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి నువ్వు చెందాలంటే నీతో పాటి అడుగులో అడుగు యేసయ్య వేయాల. యేసయ్య బాటలో నడవాలి, యేసయ్య దారిలో నడవాలి, యేసయ్య చిత్త ప్రకారం నువ్వు నడుస్తే అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, ఘనముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అడుగు వాటన్నిటికంటే గొప్ప గొప్పవి నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. క్రమక్రమంగా ఒకటేసారి దేవుడు ఎప్పుడు చేయడు. ఒకటేసారి దేవుడు చేస్తే మాట వింటాడా మనిషి? ఉదాహరణకి
కొడుకుకి ఒకటేసారి సైకిల్ లేకుండా 10th బండి తెచ్చిచ్చినాం అనుకో, వాడు మళ్ళీ మన మాట వింటాడా? విన్నాడు. అరే అంగడికి పోరా, బండి గురించి నేటికి రా అంటే ఏమొద్దు పని, బండి తలను తీసుకో, ఎవరికి కావాలండి బండి. క్రమక్రమంగా తల్లిదండ్రులు కూడా క్రమక్రమంగా పిల్లల్ని పెంచాలా, జాగ్రత్తగా పెంచుకోవాలా, దేవుని భయము భక్తి ఎందు వారిని పెంచాలా కదా. అప్పుడు ఆ కుటుంబాలు దీవించబడతాయి. పిల్లలు మాట వింటారు, దేవునికి లోబడతారు, విచ్చలవిడితనంలో నుండి బయటకు వచ్చి మంచి ప్రవర్తన కలిగి పిల్లలు ఎదుగుతారు. క్రమక్రమంగా మనం చూసుకోవాలా మన పిల్లలనైనా కానీ కుటుంబం అయినా కానీ. కాబట్టి ఆలోచన చేద్దాం.